హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 17,777 వేకెన్సీస్కి సంబంధించి మనకు అఫీషియల్గా నిన్ననే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వేరియస్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనం CGL ఎగ్జామినేషన్ కింద అయితే ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో వేకెన్సీస్ కనుక చూస్తే 17,727 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్గా. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 24th జూన్ నుంచి, అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ చూస్తే మనకు జూలై 24th లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే CGL ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా ముందుగానే అప్లై అయితే చేసుకోండి. అండ్ మనకు ఎగ్జామ్స్ వరకు చూసుకుంటే టెంటేటివ్ సెప్టెంబర్ టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే సెప్టెంబర్ ఇచ్చారు. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్గా డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మనం ఇక్కడ చూడొచ్చు 17,727 పోస్టులకు కాబట్టి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి చెందినవి అయితే ఉంటాయన్నమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ కూడా ఎంత ఉండాలి ఏ పోస్ట్కి అని చెప్పేసి. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ పే లెవెల్ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూడొచ్చు. కొన్ని పోస్టులకు 18 to 27 ఇయర్స్ ఉన్నాయి, కొన్ని పోస్టులకు 20 to 30 ఇయర్స్ అని చెప్పేసి. సో ఏ పోస్ట్కి చేసుకుంటున్నారో ఇక్కడైతే మనకు చూడొచ్చు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2/8/1997. ఇలా మీరు అప్లై చేసుకునే పోస్టులకు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ మెన్షన్ చేసినట్టు. అండ్ కేటగిరీ వైజ్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్, OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఇలా. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే మీరు అప్లై చేసుకునే పోస్ట్ని బట్టి ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఏంటి ఉండాలి అని చెప్పేసి చూడండి. ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ కంపల్సరీగా 12th స్టాండర్డ్లో అయితే మ్యాథమెటిక్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 ఆఫీసర్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ అయితే ఒక సబ్జెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. సో రీసెర్చ్ అసిస్టెంట్ వాటికైతే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఉండాలి అని చెప్పేసి క్వాలిఫికేషన్లో ఇచ్చారు. ఇంకా మిగిలిన అన్ని పోస్టులకు కంపల్సరీగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూస్తే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. SC/ST కేటగిరీ కానీ, PWBD వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్షన్ అన్నమాట, ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ssc.government.in అనే ఈ వెబ్సైట్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ కానీ ఇవన్నీ అయితే, సిగ్నేచర్ ఫామ్ కానీ ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూస్తే మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి చూస్తే చీరాల, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, చెన్నై ఇలా మీకు దగ్గరగా ఏ ఉంటే వాటికైతే అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడు ఎంటర్ చేయండి, మీకు ఏది దగ్గర ఉంటే లొకేషన్. అండ్ మనకు ఎగ్జామినేషన్ స్కీమ్ చూస్తే టైర్ 1 అండ్ టైర్ 2 అని చెప్పేసి ఉంటాయి. టైర్ 1 అయితే ఇందాకే చూసాం, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అయితే మనకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్లో అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి అని చెప్పేసి మీరైతే నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ మన తెలుగు జాబ్స్ ఛానల్లో మీరైతే చూడొచ్చు, రోజు ఇలాంటి పోస్టులు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. బోత్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ చేయండి.